వెల్కమ్ టు ఫైడి మీడియా. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిత్తిరి సత్తి అనే ఒక ఆర్టిస్టు భగవద్గీత మీద చేసినటువంటి ఒక ప్రోగ్రాము హాట్ టాపిక్ గా నడుస్తుంది. అది కొంచెం వివాదాస్పదం కూడా అయింది. అంటే రాష్ట్రీయ వానర సేన అనే ఒక హిందూ ధార్మిక సంస్థ ఇతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఒక అతను ఈ బిత్తిరి సత్తి అనే వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి నువ్వు భగవద్గీతను ఎందుకు ఇలా కించపరుస్తున్నావు, అదే వేరే మతాలను అయితే ఇలా చేయగలవా, నువ్వు హిందూ మతాన్ని ఎందుకు ఇలా కించపరుస్తున్నావు అని అతను క్వశ్చన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ కాల్ రికార్డింగ్ లో ఏముందనేది ఒకసారి విందాం. హలో, బిత్తిరి సత్తి గారా మాట్లాడేది? అవునండి, నేనే బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒక వీడియో తీసి పెట్టారు కదా, వీడియో భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు కానీ మీరు మీరు చాలా చేసి ఉంటారండి. మీరు అంటే హిందువులని కించపరచని ఇవన్నీ చేస్తారా మీరు? భగవద్గీత మీరు వేరే ప్లాన్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మేము, ఎన్ని చేసారు మీరు? ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరుస్తూ చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. నువ్వు పార్టీ అనకి ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోమని మీద మేమైనా కంప్లైంట్ ఇచ్చినాం, మేమే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్టివ్ ఉంటుంది. నువ్వు ఇచ్చుకోవాలని పెద్ద మాట్లాడుతున్నావేమో, నీకు లీగల్ ఎట్లా ముందు చెప్పాలని చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందువులు నీకు పార్టీ పరంగా నువ్వు పార్టీకి సమాన దూరం అని చెప్తున్నావు. హిందూ ఆర్గనైజేషన్, నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు. నువ్వు అర్థమైందా? ఎవరిని మరి అయితే నేను నువ్వు హిందూ నీ జనాలే, నువ్వు ఎట్లా కించపరిచావు? నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పించేయాలి అంటున్నా. నాకు చెప్పించాలని కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఓటరా నీకు చెప్పించేయాలన్నా అని ఏదో నువ్వు ఎదురు మాటలు మాట్లాడాలి. ఏమన్నది ఏంటి కించపరిచింది ఎవరిని? బిల్లు గీత అంటే నువ్వు భగవద్గీతను కించపరుస్తావా? నువ్వు భగవద్గీతను బిల్లు గీత అని ఎట్లా పెట్టావు? నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా నువ్వు అంటున్నావు కదా. పట్టి నువ్వు ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవరాణి. ఎంత వేసింది? నా 45 ఏళ్ళు. 46. 46 నాకు సంవత్సరం. నువ్వు పెద్దనే అంతే. కానీ హిందువులను నేను ఒక నిమిషం, నువ్వు హిందువులను గౌరవించే విధంగా ఉంటూ నేను చెప్పాను. నువ్వు అన్ని పడతాను ఒకటి గుర్తుపెట్టి ఒక నిమిషం. సత్య ఒక నిమిషం చెప్తున్నా. మరి నాకేం అదే కదా. ఏంటి నీకు నచ్చలేదు కదా? ఏదైతేలేదు కదా? ఏది? నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. వేల మంది ఎవరికి నచ్చింది? 1000 మంది. అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత వరకుంటూ భగవద్గీత మీద పెడతావా? సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు, అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరూ అంటుండొచ్చు. నువ్వు మాట్లాడేది మాట్లాడకు. అర్థమైందా? ఏంటి కేశవరెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్ ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతాకు. అర్థమైందా? హిందూ ధర్మం కోసం పాటు పడతా. నువ్వేం పాట పడతావో ఏం చేస్తావో ఆ వీడియో నుంచే తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో. నువ్వు చెప్పేది నేనేది వీడియో పెట్టా. నాకేమన్నా ఎందుకు వస్తారు? ఇష్టాలు ఎందుకు వస్తారు? ఏది ఇంత కించపరచుకుంటారు, ఇష్టాలు చెప్తాను. ఇంకా మాట్లాడుతున్నాను. ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేస్తాను, ఏం ప్రచారం చేస్తాను? నువ్వు ఎందుకు కించపరచుకుంటావు? నీకు వస్తారు. నీకు ఎందులో కించపరచుకుంటే ఇక్కడ చాలు తప్పదా? నువ్వు చేసేది ఇంకా సుఖమైన పని అని చెప్పి నీకు చాలు తప్పారే చెప్పినట్టు రాసినది. ఎందుకు నువ్వు నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు గాను ఒక శ్లోకం పాడతా. అవసరం నాకు లేదు. ఏదో కించపరచుకుంటాను, మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైరెక్ట్ అవసరం లేదు. అర్థమైందా? నువ్వు హిందూ సమాజాన్ని క్షమాపణ చెప్పు. అర్థమైందా? నేను హిందువును, నేను శ్లోకాలు వాడతాను, అదే శ్లోకాలు తిరిగి పాడుతున్నాను ముందరా. నువ్వు హిందూ కించపడి పాడాల్సిన అవసరం లేదు మాకు. అర్థమైందా? ఏ ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని ఎదుర్కోగలవు. రైటా? హిందూ సమాజము నువ్వు కూడా ఒక్కనే లేవు. పెద్ద హిందూ అని ఫీల్ అవుతున్నట్టు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లా. అర్థమైందా? ఇప్పుడు బరాబరిస్తాం, సరే బరాబర్ ప్రశ్నిస్తాం. అర్థమైందా? బరాబరి ఎదుర్కోవాలన్నా ఎదుర్కో. రైట్, ఎదుర్కో. ప్రధానంగా ఇక్కడ జరిగింది ఏంటంటే, బిత్తిరి సత్తి అనే వ్యక్తి తన ఇన్స్టా అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దానికి ఏంటంటే భగవద్గీతని శ్లోకాలను ఇతను దాంట్లో లిరిక్స్ ని మార్చి ఇతను బిల్లు గీత అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు వివాదాస్పదమైంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బిత్తిరి సత్తి అది ప్రోగ్రామ్ ఏదో అనుకోకుండా చేశాడో, జనరల్గా
క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ థాట్ అప్పటికే అతనికి గొప్పగా అనిపించి ఉండొచ్చు, ఆ ప్రోగ్రామ్ చేసి ఉండొచ్చు. కానీ కొంత హిందూ ధార్మిక సంస్థలు లేదా హిందూ సంస్థల నుంచి ఒక రెస్పాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇతను వివరణ కోరటానికి కాల్ చేసినప్పుడన్నా ఇతని ఆలోచన దృక్పథంలో మార్పు రావాలి. అంటే మనం చేసింది తప్పు ఖచ్చితంగా. ఎందుకంటే భగవద్గీత అనేది ఒక కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన వ్యవహారం. ఆ భగవద్గీతలో ఉన్న లిరిక్స్ మార్చి ఆ శ్లోకాలని ఇతని ఇష్టానుసారంగా మాట్లాడితే అది ఖచ్చితంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుంది. దీనికి సంబంధించే ఇప్పుడు రాష్ట్రీయ వానర సేన అనే హిందూ సంస్థకు సంబంధించిన ఒక ప్రతినిధి ఇతను కాల్ చేసి మాట్లాడటం మన కాల్ రికార్డింగ్లో విన్నాం కదా. కానీ అతను అడిగిన క్వశ్చన్లకి ఇతను కరెక్ట్గా ఆన్సర్ చెప్పకపోగా ఇతను రకరకాల అంటే బిత్తిరి సత్తి రకరకాల ప్రయోగాలు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఫస్ట్ ఆ ప్రతినిధి యొక్క పేరు అడిగాడు. అతను కేశవ రెడ్డి అని చెప్తే ఆ రెడ్డి గారు చెప్పండి అంటున్నాడు. అంటే అక్కడ కుల ప్రస్తావన అంటే కులాల పరంగా దీన్ని ఇష్యూ చేద్దామని ట్రై చేశాడు. తర్వాత ఏంటంటే అతను కూడా తెలివిగా అవును నేను రెడ్డినే అని చెప్పిన తర్వాత ఇతన్ని ముదిరాజు అని చెప్పి ఇతను క్యాస్ట్ని అతను ప్రస్తావించడం జరిగింది. అప్పుడు ఏమనుకున్నాడంటే ఇతను అబ్బో ఇది తెలుగుగా మాట్లాడుతున్నాడని చెప్పి మళ్ళీ తర్వాత ఏమి ఎత్తుకున్నాడంటే నేను హిందువుని కాదా, నేను ఎవరినా అని అడిగాడు. నేను ఆ శ్లోకాలన్నీ పాడతాను, నువ్వు వచ్చి ఒక శ్లోకం పాడు, నువ్వు హిందువో నేను హిందువో తెలుస్తా అన్నాడు. అంటే ఇతనికి శ్లోకాలు కనుక ఇతను బట్టి శ్లోకాలు ఇతను పాడగలిగితే హిందూ మతాన్ని అప్రతిష్టపాలు చేయొచ్చా, హిందూ మతం మీద ఇతను ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రాములు చేయొచ్చా అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. సరే ఇంత ఇష్యూ జరిగింది. ఒక హిందూ సంస్థకు సంబంధించిన ఒక ప్రతినిధి కాల్ చేసి ఏమండి మీరు చేస్తున్న తప్పు బిత్తిరి సత్తి గారు అని అడిగాడు. అడిగినప్పుడు ఇతను రెస్పాండ్ అవ్వాల్సిన విధానం ఏంటి, నువ్వు కేసు పెట్టుకో, లేకపోతే నా అకౌంట్ని అన్సబ్స్క్రైబ్ చేసుకో, లేకపోతే అకౌంట్ని బ్లాక్ చేసుకో, నువ్వు చూడమాకు, ఇట్లాంటివన్నీ నువ్వు సోషల్ మీడియాలో పెట్టింది ఎందుకు, ప్రజలు చూస్తారని పెట్టావు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద. నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పెట్టేటప్పుడు నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకుని పెట్టాలి కదా. నువ్వు గతంలో నీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నువ్వు ఏది చేసినా పెద్దగా ఎవరో పట్టించుకోరు. ఈ రోజు ఏంటంటే నీకు కొంత ఫాలోయింగ్ ఏర్పడింది, నువ్వు సినిమా సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూలు చేస్తున్నావు, కొంత నీ మీద ఖచ్చితంగా సమాజం దృష్టి ఉంటుంది. ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందనే ఆలోచన నీకు ఆ స్పృహ అనేది ఉండాలి కదా నీకు. లేకుండా నువ్వు భగవద్గీత మీద నీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు బేలి దానికి బిల్లు గీత అని పేరు పెట్టి 100 కోట్ల ప్రజలు నమ్మే భగవద్గీతను నువ్వు బిల్లు గీత అని నీ చెత్త వాగుడు చెత్త ప్రేలాపనలు దానికి చెత్త పేర్లు పెట్టింది కాకుండా మళ్ళీ నువ్వు కేసు పెట్టుకో అంటే నీ ఎంత ధైర్యం నీకు. అంటే 100 కోట్ల మంది ఉన్న 150 కోట్ల మందిలో సుమారు 100 కోట్ల హిందువులు ఉన్నారు అనుకున్నా కూడా ఇంతమంది జనాలు ఫాలో అయ్యే ఒక మతం మీద నువ్వు మత గ్రంథం మీద నువ్వు ఇంత ఒక పనికిమాలిన వీడియో చేసి మళ్ళీ నువ్వు కేసు పెట్టుకో, నీ చేతనైంది చేసుకో, నువ్వు అకౌంట్ బ్లాక్ చేసుకో అని చెప్పి నువ్వు ఆ ప్రతినిధికి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ కండకావరం నీ అహంకారం ఎంత మేర పెచ్చిమీరింది అనేది మనకి అతను కాల్ రికార్డింగ్లో వింటే అర్థమవుతుంది. ఖచ్చితంగా దీన్ని ఏంటంటే అందరూ ఖండించాలి. ఈ బిత్తిరి సత్తి అనే వ్యక్తికి ఏంటంటే ఈ మధ్యన కొంచెం సినిమా ప్రమోషన్స్కి సినిమా సెలబ్రిటీస్కి వీటికి కూడా ఎంతో ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే తనకు బాగా డిమాండ్ పెరిగింది. ఇతను రోజువారీగా కాల్ షీట్కి కూడా కొన్ని లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నాడే వార్తలు కూడా మనకి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇతను అహంకారం పెచ్చిమీరిపోయింది అనమాట. ఇక నేను ఏది చేసినా చెల్లుబాటు అవుద్ది, లేకపోతే నా వెనకాల నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి మనం ప్రజలను కొనవచ్చు, లేదా మనుషులను కొని మన వెనకాల తిప్పుకోవచ్చు అనుకుంటున్నాడో మరి ఏమనుకుంటున్నాడో తెలియదు. కానీ నాకుండే మనుషులు నాకుంటారు అనే ఒక ప్రస్తావన కూడా చేశాడు. నీకుండే మనుషులు నీకుంటే నాకుండే మనుషులు నాకుంటారని చెప్పి ఆ కాల్ రికార్డింగ్లో ఒక ప్రస్తావన కూడా చేశాడు. నీకుండే మనుషులు నీ వెనకాల వచ్చే నీ క్యాస్టో లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళు నీ బంధువులు వాళ్ళు భగవద్గీతను పూజించరా, వాళ్ళు హిందువులు అయి ఉండరా, వాళ్ళకి భగవద్గీత అంటే ఒక ప్రేమ ఆప్యాయత ఒక వాళ్ళకి మనోభావాలు ఉండవా? నువ్వు ఖచ్చితంగా నీ డబ్బు చూసో లేకపోతే నువ్వు ఇసిరే ఎంగిల్ మెతుకులకో ఆశపడి నీకు సపోర్టర్స్గా ఎవరైనా ఒకళ్ళిద్దరు రావచ్చు, కానీ నువ్వు భగవద్గీతను కించపరిచిన విధానాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి హిందూ అనేవాడు ఖండిస్తాడు. బిల్లు గీత ఏంటండి బిల్లు గీత? కామన్ సెన్స్ లేదా నీకు? భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత అంటే ఏంట్రా? ప్రతి హిందువు ఒక దైవత్వంతో చూస్తాడు దాన్ని, ఆ పుస్తకాన్ని. అది పుస్తకం అయి ఉండొచ్చు, దాన్ని ఒక దేవుడిగా భావిస్తాడు. నువ్వు బిల్లు గీత భగవద్గీతను బిల్లు గీత అంటావు నువ్వు. మళ్ళీ నేను హిందువుని అని చెప్తున్నాడు. మళ్ళా నేను హిందువుని అంటున్నాడు. హిందువు అయ్యుండి సిగ్గు లేదా నీకు ఇలాంటి వీడియోలు చేయడానికి? సిగ్గు శరం లేదా? నువ్వు నోటికి అన్నం తిన్నావు, గడ్డి తింటున్నావు. నువ్వు ఒక హిందువు అయ్యుండి నువ్వు భగవద్గీత పేరుని బిల్లు గీత అని మారుస్తావా? బిల్లు గీత అని మార్చి నువ్వు ఆ శ్లోకాలని నీ సొంత పైత్యాన్ని నిరికించి దాంట్లో ఆ లిరిక్స్ మార్చేసి నువ్వు సొంత పైత్యాన్ని నిరికిస్తావా? దీన్ని మళ్ళీ నువ్వు సమర్థించుకుంటున్నావు. సరే, ఒక ప్రతినిధి ఫోన్ చేశాడు, అతను సంస్కారవంతంగానే అడిగాడు నిన్ను.
అడిగినప్పుడు ఏమండి నా సైడ్ నుంచి అనుకోకుండా తప్పు జరిగింది, ఏదో క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఏదో థాట్ వచ్చింది, ఆ థాట్ ఉత్తమమైన మంచి థాట్ అనుకున్నాను, గబుకుని వీడియో చేశాను, పొరపాటు అయింది, నేను దాన్ని సవరించుకుంటానో లేదా దాన్ని రిమూవ్ చేస్తానో, జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నానో ఇలా రెస్పాండ్ అవ్వాల్సింది పోయి నువ్వు కేసు పెట్టుకో, ఇది పెట్టుకో, అది పెట్టుకో అంటే చట్ట ప్రకారం వెళ్ళేవాళ్ళు, చట్ట ప్రకారం నడుచుకునే వాళ్ళు కేసులు పెడతారు, నిన్ను న్యాయస్థానాలకి ఈడుస్తారు, నిన్ను పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారు. ఓకే, హిందువుల్ని, హిందూ మతాన్ని పచ్చిగా ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు ఇలాంటి వీడియోలు చేసావనుకో, వాళ్ళ దృష్టిలో పడ్డావనుకో, తర్వాత ఏమవుద్ది, గతంలో తెలంగాణ ప్రాంతంలో ఒక అయ్యప్ప స్వామి గురించి ఇట్లాగే మాట్లాడి చెప్పు దెబ్బలు తిన్నాడు, చెప్పు దెబ్బలు ఉరికిచ్చి కొట్టారు. ఏమైంది? అది దాన్ని నేను సమర్థించట్లా, అది తప్పే, అలా చేయకూడదు, చట్టాన్ని ఎవరో చేతుల్లో తీసుకోకూడదు. కానీ కొంతమంది మనోభావాలని నువ్వు దెబ్బతీసినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు. మనం చట్ట పరిధిలో ఉన్నామన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు. మర్చిపోయి వాళ్ళు ప్రవర్తించినప్పుడు సమాజంలో నీలాంటి వాళ్ళ మీద దాడులు చేస్తారు వాళ్ళు. అప్పుడు సమాజంలో అల్లకల్లోలం జరిగే ప్రమాదం ఉంటుంది. ఆ చిన్న చిన్న దాడులే పెద్ద పెద్ద అయిపోయి వర్గాలుగా విడిపోయి రకరకాలు, వీటిల్లో మళ్ళీ నువ్వు కులాన్ని, తర్వాత వీటిల్లో నీ మళ్ళీ ఫాలోవర్స్ని తీసుకురావడం కూడా ప్రయత్నం చేసావు. అంటే నాకుండే వాళ్ళు నాకుంటారు, తర్వాత అతను కులం పేరు పెట్టి ప్రస్తావించడం, అతను ఫోన్ చేసిన వ్యక్తిని నువ్వు చాలా ఎదవ తిరుగుతాట్లన్నీ చూపించావు ఆ కాల్ రికార్డింగ్లోనే. బిత్తిరి సత్తి, ఇప్పటికైనా నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పు. నువ్వు ఎవరో హిందూ అయినా కావచ్చు, లేకపోతే నువ్వు వేరే మతాలను ఫాలో అయితే అయి ఉండొచ్చు. నువ్వు హిందూ అయినా అని చెప్తున్నావు నువ్వు అవి ఆ కాల్ రికార్డింగ్లో. హిందూ అయితే నువ్వు ఖచ్చితంగా ఇలాంటి పని చెయ్యవు. ఎందుకంటే హిందువులకి అత్యుత్తమ గ్రంథం అది భగవద్గీత అనేది. నువ్వు కాబట్టి హిందూ అని నువ్వు చెప్పుకున్నంత మాత్రాన హిందూ అవ్వవు. నువ్వు హిందూ మతాన్ని గౌరవించాలి, నీ ప్రవర్తనలో ఆ గౌరవం కనపడాలి. అదేది కనపడినప్పుడు నువ్వు హిందూ ఎలా అవుతావు? కాబట్టి నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి ఆ వీడియోని డిలీట్ చేయి, రిమూవ్ చేయి, బేషరతుగా క్షమాపణ చెప్పి తప్పైందని ఒప్పుకుంటే కొంత హిందూ సమాజం శాంతిస్తుంది.